హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జయప్రకాష్. సమ్మర్ వస్తుందని చెప్పి ఏసీ ఆన్ చేశాను చెక్ చేయడం కోసం. ఏసీ ఆన్ చేశాను కానీ కూలింగ్ అయితే రావట్లేదు. ఫ్రంట్ ప్యానెల్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం డస్ట్ పట్టేసింది. సో డస్ట్ పట్టేసింది కదా అని చెప్పి ఏసీ ఆఫ్ చేసి రిమోట్తో ఎయిర్ ఫిల్టర్స్ తీసి చెక్ చేస్తే ఫుల్గా డస్ట్ పట్టేసింది. సో ఎయిర్ ఫిల్టర్ అనేది ఫుల్గా డస్ట్ పట్టేసిందండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా డస్ట్ ఉంటే సెన్సార్ అనేది రూమ్ టెంపరేచర్ సెన్స్ చేసుకోలేదు. సో మనం ఎయిర్ ఫిల్టర్స్ అనేది క్లీన్ చేయాలి. సో దానికన్నా ముందు లోపల కాయిల్ ఏమన్నా డస్ట్ పట్టింది ఏమన్నా చూద్దామని చెప్పి చూస్తే ఎవాపరేటర్ కాయిల్ అనేది కొంచెం నీట్గానే ఉంది. ఎయిర్ ఫిల్టర్స్ అనేది మనం క్లీన్ చేయాలి. ఒక టూత్ బ్రష్తో దాని మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేస్తాం. దీన్ని వాటర్తో కూడా వాష్ చేయొచ్చు, బట్ మనకి ఇది కంఫర్టబుల్ అని చెప్పి క్లీన్ చేసి యాజ్ టీస్గా పెట్టేయడం జరుగుతుంది. సో ఎలా అయితే తీసానో అలాగే ఎయిర్ ఫిల్టర్స్ని మళ్ళీ ఫిట్ చేస్తాను. చేసి ఫ్రంట్ ప్యానెల్ క్లోజ్ చేసి ఆన్ చేశాను, బట్ అయినా కూలింగ్ రావట్లేదు. సో కూలింగ్ రావట్లేదు అంటే ఏంటని చెప్పి ఒకసారి అవుట్డోర్ దగ్గరికి వెళ్తే అవుట్డోర్ కంప్రెసర్ రన్ అవుతుంది. సో రన్ అవుతుంది కదా, అయినా ఎందుకు కూలింగ్ రావట్లేదు అని చెప్పి ట్యూబ్స్ దగ్గర ఒక ఫోమ్ ఉంటుంది. ఆ ఫోమ్ని లైట్గా రిమూవ్ చేసి వస్తే ఇలా వైట్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా వైట్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతే మనకి రీఫ్రిజరెంట్ లేదనమాట. అంటే మన వాడిక భాషలో గ్యాస్ లేదనమాట. సో రీఫ్రిజరెంట్ లేకపోతే ఇలా ట్యూబ్ పైన వైట్ లేయర్ కింద ఫామ్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే టెక్నీషియన్ పిలిపించి రీఫ్రిజరెంట్ అనేది ఫిల్ చేయించాలి. సో దాన్ని స్పెసిఫికేషన్ ఏసీ కంపెనీ బట్టి రీఫ్రిజరెంట్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అది ఏ రీఫ్రిజరెంట్ చూసుకుని, అంటే రీఫ్రిజరెంట్ చాలా రకాలు ఉంటాయి. సో దానికి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ రీఫ్రిజరెంట్తో మనం ఫిల్ చేయించుకోవాలి. ఫిల్ చేయించుకున్నాక మనకి కూలింగ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి టెక్నీషియన్స్ అనేవాళ్ళు దొరకరు. ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేమంటే చేయొచ్చు, కాకపోతే దానికి చాలా టూల్స్ కావాల్సి వస్తుంది. లైక్ స్పానర్స్, ఎలైన్ కీస్, అడ్జస్టబుల్ రెంచ్, ఇంకా గ్యాస్ సిలిండర్ గేజెస్ కావాలి. సో ఇవన్నీ మనకి దొరకడం కష్టం కాబట్టి మనం టెక్నీషియన్తో పిలిపించుకుని దానికి ఎంత గేజ్ అయితే రీఫిల్ చేయాలో అంత ఫిల్ చేయించుకోవడం మంచిది. సో రీఫ్రిజరెంట్ లేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సో కాయిల్లో ఏమన్నా హోల్స్ ఉన్న రీఫ్రిజరెంట్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో అంతా చూసుకుని ఎక్కడన్నా లీక్స్ ఏమన్నా లేదో కూడా చెక్ చేయించుకోవాలి. రీఫ్రిజరెంట్ అనేది ఉంటేనే మనకి కూలింగ్ జనరేట్ అవుతుంది. సో ఈ రీఫ్రిజరెంట్ అనేది ఒక వర్కింగ్ మీడియా. సో మనకి ఏసీలో ఉన్న కాంపోనెంట్స్కి ఇది వర్కింగ్ మీడియా కాబట్టి ఇది డెఫినెట్గా అవసరం. ఇది లేకపోతే కూలింగ్ అనేది రాదు. సో టెక్నీషియన్స్ అనేవాళ్ళు సమ్మర్లో దొరకరు కాబట్టి ముందుగానే మన ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.